పండుగ పత్రిజీ పుట్టిన పండుగ కార్తీక మాసం దీపాలెల్లి వెలిగే పండుగ సావిత్రీదేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో వివాహమాడి జగతిని మురిపించి భువిపై పుట్టిన నాడే జగతికి పండుగ జలధాత్రికి పండుగ గురుదేవుడు ఇలపై వెలసిన నాడే కన్నుల పండుగ ప్రగతికి మార్గం చూపిన నాడే ప్రజలకు పండుగ ఈ ప్రజలకు పండుగ జన్మకు ధన్యం కలిగిన నాడే జాతికి పండుగ చేసి మనలో జ్ఞానం నింపాడు విజ్ఞానం నింపాడు మదిలో ఉండే మాలిన్యాలను మాయం చేశాడు శ్వాసయందే ధ్యాసను నిలిపే మార్గం చూపాడు సన్మార్గం చూపాడు మునులు యోగులు చేసే సాధన మనిషికి నేర్పాడు సత్యం శౌచం సరళ జీవనం సాధన చేశాడు పరిశోధన చేశాడు శాంతి సహనం సమభావనల సారం తెలిపాడు అహింస మార్గం పరోపకారం ప్రధానమన్నాడు ప్రణవనాదమన్నాడు సకల జీవుల సంతోషానికి కారణమయ్యాడు సాధని అన్నిటికన్నా వైద్యం అన్నాడు అది సాధ్యం అన్నాడు రోగ నిలయమో దేహాలకు అది మార్గం అన్నాడు మనలో మార్పు కలిగిన నాడే మానవుడన్నాడు మహనీయుడు అన్నాడు చైతన్యం కలిగించిన వాడే సద్గురు అన్నాడు వచ్చిన పండుగ పత్రిజీ పుట్టిన పండుగ కార్తీక మాసం దీపాలెల్లి వెలిగే పండుగ సావిత్రీదేవి వెంకటరమణుల కోరిక ఫలించి పత్రిజీ వారికి జన్మించి స్వర్ణమాలతో వివాహమాడి జగతిని మురిపించి ఆదియంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగా
ధర్మాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి. అజ్ఞానమను తిమిరాలు కూల్చగా జ్ఞానరేఖలు భువిని నింపగా జన్మనెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అంతరాలే అసలు లేవని అణువు అణువున బ్రహ్మమే అని మహిళలకు ఆధ్యాత్మికోన్నతి దారి చూపిన దివ్య పురుషుడు. ఊరు ఊరున నగరమందున వీధి మొదలును విశ్వమంతట విజ్ఞానపు వెలుగు పంచిన ధ్యాన గురువు ఇతడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అనుభవమే అసలైన జ్ఞానము, సమయమే సాధనకు నిలవని సహనమే నీ ప్రగతి మూలము, ముక్తి మార్గము ధ్యానమే అని. మూల సూత్రము మౌనమేనని, సకల శాస్త్రము శ్వాసయే అని తత్వమంతా బోధ చేయగ ఇలకు చేరిన మార్గదర్శి. ఇలకు చేరిన మార్గదర్శి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దేవుడంటూ వేరు లేడని, జీవుడే పరమాత్మ రూపని, దేహమే దేవాలయం అని, శ్వాసయే మన పరమ గురువని, ఆత్మశక్తిని తెలుసుకొనగా దారి వేసిన మహాధ్యాని, ఆధ్యాత్మిక ధ్యాన సంపద మాకు పంచిన మహాజ్ఞాని. మాకు పంచిన మహాజ్ఞాని. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.
గరి గబ గరి సా. నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరు జ్ఞానము జ్ఞానము జ్ఞానము. నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. నాకు ఫస్ట్ ధ్యానం అంత ఇంట్రెస్ట్ అని అట్లా ఏం లేకుండే.
కానీ మా పెద్దమ్మ చాలా చెప్పారు కూర్చొని చేయండి వస్తుంది అది ఇది అనేసి. నేను ఫస్ట్ ఎక్కువ పట్టించుకోలేదు. తర్వాత మెల్లగా ధ్యానంలోకి స్టార్ట్ అయ్యాను. అండ్ ఫస్ట్ లో మా నాన్నగారు నేను ఎంబీబీఎస్ చేస్తాను అంటే వద్దన్నారు. బికాస్ మాది నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీస్ మా పేరెంట్స్ ఇద్దరు. తర్వాత వాళ్ళు వచ్చేసి నన్ను బీటెక్ లో జాయిన్ చేశారు. ఎంపీసీ తీసుకొని నాకు మ్యాథ్స్ వస్తుంది ఎక్కి కాదనమాట. కానీ ధ్యానంతో చేస్తూ చేస్తూ మంచి సీట్ వచ్చింది నాకు. ఆ తర్వాత జాబ్ కూడా నేను స్టార్ట్ చేయడం అనేది ధ్యానంలో అనుకునేదాన్ని ఇట్లా రావాలి అని. ఇప్పుడు నేను ఏమైనా చదవాలి అని కూర్చున్నా కూడా ఫస్ట్ నేను ధ్యానం చేసి చదువుతానే నాకు అలా ఎక్కే అంత తీసుకొచ్చేసాను అనమాట. ఇప్పుడు ధ్యానం చేయకుండా నేను ఏమైనా స్టార్ట్ చేస్తే కూడా నాకు ఎక్కదు. సో ఫస్ట్ ధ్యానం చేసి ఒక 15 నిమిషాలు అప్పుడు స్టార్ట్ చేస్తే నాకు చాలా బాగా ఎక్కుతుంది అనమాట. సో అట్లా నేర్చుకొని అట్లా చేశాను. అండ్ ఇప్పుడు నేను ఉద్యోగం చేయడానికి కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అనుకున్నాను నాకు ఈ కంపెనీలోనే రావాలి అనేసి. సో నేను ఏ కంపెనీ అనుకున్నానో ఆ కంపెనీలోనే నాకు జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను జాబ్ జాయిన్ అయ్యి 6 months అవుతుంది. అండ్ ఐమ్ హ్యాపీ విత్ దిస్. సో థ్యాంక్ యూ. మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. తన అనుభవాలు చెప్పినందుకు గట్టిగా క్లాప్స్. ప్రియమైన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఏ వ్యక్తి గురించి అయితే మనము జన్మదిన వేడుకలో చేసుకుంటున్నామో ఆ పత్రి సారు గురించి బ్రీఫ్ గా ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. నిజామాబాద్ జిల్లాలో బోధన్ పట్టణంలో రామారావు గారు సావిత్రమ్మ గారు పుణ్య దంపతులకు బ్రాహ్మణ కుటుంబం పత్రిసార్ గారు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య మరియు మాధ్యమిక విద్య రెండూ బోధనలోనే జరిగాయి. ఉన్నత చదువుల కోసం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మహబూబ్ కాలేజీలో ఆయన ఉన్నత చదువులు ముగించారు. తదుపరి 1966 నుంచి 1970 వరకు బిఎస్సి అగ్రికల్చర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ కాలంలో అగ్రికల్చర్ బిఎస్సి అంటేనే గొప్ప సంగతి. వెంటనే డిగ్రీ అయిపోయిన వెంటనే సార్కు ఉద్యోగం వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రావడం వలన 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేశాడు. మనందరికీ తెలుసు ఎటువంటి డిపార్ట్మెంటో, లంచాలు తీసుకునే డిపార్ట్మెంట్ అది. కాబట్టి సార్కు నచ్చలే, వదిలేశాడు. గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేశాడు. 1 సంవత్సరం పాటు చేసి వదిలేసి మళ్ళీ ఎంఎస్సి అగ్రికల్చర్ చదవడానికి వెళ్ళాడు. 1971 నుంచి 74 వరకు ఎంఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేశారు. 1975లో కోరమండల్ సంస్థలో సేల్స్ ఆఫీసర్ గా రిక్రూట్ అయ్యారు. ఎంఎస్సి అగ్రికల్చర్ అంటే ఆ కాలంలో చాలా గొప్ప. కోరమండల్లో 1975 నుంచి 1992 వరకు మన కర్నూలు ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రైతులకు అనేక సలహాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం
వాళ్ళ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం కోసం విశేషంగా కృషి చేశారు. అదే టైంలో ఆయన సంగీతం మీద మనసు మళ్ళీ సంగీతాన్ని నేర్చుకొని నాదయోగిగా మారారు. ఉద్యోగం చేస్తూ వేల పుస్తకాలు చదివి జ్ఞానయోగిగా మారారు. ఉద్యోగరీత్యా అనేక గ్రామాలు తిరుగుతూ రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు చేస్తూ కర్మయోగిగా మారారు. తరువాత ప్రియమిత్రుడైనటువంటి రామచంద్రారెడ్డి గారి సహాయంతో ధ్యాన యోగిగా మారారు. ఆయన గురువు సదానంద యోగి గారు. ఈయన దుబాయ్లో ఒక కుగ్రామంలో చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక యోగి ఆయన దగ్గరకు సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళి, బాబు నా వెంట వస్తావా అని అడిగాడు. అప్పుడు పిల్లవాడు సరే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అన్నాడు. ఆ యోగి పసురు పాదాలకు రాసి ఆ పిల్లవాడిని సూక్ష్మ రూపంలో హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళాడు. హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళి నేను ఇక్కడ రోజు ధ్యానం చేస్తాను, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా నన్ను సదా కనిపెట్టుకొని ఉండాలని చెప్పేసి ఆ పిల్లవాడికి చెప్పడం జరిగింది. సరే గురువు ఎలా చెప్తే అలా చేస్తా అన్నాడు. సరే ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. గంటలు గంటలు ధ్యానం చేస్తాడు. పొద్దున ఉదయం కూర్చుంటే రాత్రి వరకు కళ్ళు తెరవడు. ఈ పిల్లవాడు ఊరిని చూస్తూ కూర్చోవాలా, అదే చివరి మాట. మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. మరి ఏవైనా ఫలాలు ఉంటే అడవిలోకి పోయి తింటాడు. మళ్ళీ వచ్చి ధ్యానంలో కూర్చుంటాడు. ఏం మాట్లాడడానికి లేదు పిల్లవాడికి. గురువు గారి ఆజ్ఞ, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను మాట్లాడించొద్దు అని. మళ్ళీ నేనే మాట్లాడే వరకు నువ్వు మాట్లాడకూడదు. సరే ఇలా ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, ఎన్ని రోజులు జరిగిందంటే 12 సంవత్సరాలు జరిగింది. 12 సంవత్సరాలు గురువుని కనిపెట్టుకొని సదానంద యోగి గురువు దగ్గరే ఉన్నాడు. ఎవరైనా ఒకరోజు మాట్లాడకపోతే అది కీకారణ్యం, ఎవ్వరూ లేరు. తోటి స్నేహితులు ఎవరంటే పులులు, సింహాలు, చిరుతలు, అడవి ఏనుగులు. చిన్న పిల్లవాడు. గురుభక్తి అంటే అలా ఉండాలి, గురువు ఆజ్ఞ అంటే అలా ఉండాలి. పరీక్ష పెట్టాడు. 12 సంవత్సరాలు గురువుకు సేవ చేస్తూ అక్కడే ఉన్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఆ యోగి కళ్ళు తెరిచి శిష్యుణ్ణి పలకరిస్తూ, బాబు నీ యొక్క గురుభక్తికి మెచ్చాను, నువ్వు పోయి హిమాలయాల్లో ధ్యానం చేసుకో అని చెప్పాడు. నాకు అయిపోయింది, నా భూమి మీదకి వచ్చినటువంటి కార్యక్రమం నాకు అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు హిమాలయం నేను చనిపోయిన తర్వాత ఇప్పుడే నేను ప్రాణాలు వదిలేస్తున్నా, యోగ నిద్రలోనే నేను ప్రాణాలు వదిలేస్తున్నా, నీవు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ధ్యానం చేసుకో అని చెప్పాడు. ఏం గురువు గారు ఇన్ని సంవత్సరాలు, 12 సంవత్సరాలు నీకు శిష్యరికం చేసింది ఈ ఒక్క మాట వినడానికా అని చాలా బాధపడ్డాడు. లేదు, నీకంతా మంచి జరుగుతుంది, ఇంకా పైకి పోయి నువ్వు ధ్యానం చేసుకో అని చెప్పేసి ఆయన శరీరాన్ని వదిలేశాడు. ఆ పిల్లవాడు దాదాపు 200-300 సంవత్సరాలు ధ్యానం చేశాడు హిమాలయాల్లో. తర్వాత
ఆయనకు ఒక సందేశం వచ్చింది. భారత భూమినంతా కూడా నువ్వు చుట్టి దక్షిణ భారతదేశానికి ప్రయాణమైపో అని చెప్పేసి గురువు గారి సందేశం వచ్చింది. మొత్తం భారతదేశం అంతా తిరిగాడు. చిట్ట చివరకు కర్నూలు జిల్లాలోకి వచ్చి మన పాత బస్ స్టాండ్ వెనుక ఒక హోటల్ ఉంది, లాడ్జ్ ఉంది. ఆ లాడ్జ్లో 3.5 సంవత్సరాలు తన శిష్యుడి కోసం ఎదురు చూశాడు. శిష్యుడు వచ్చి శిష్యుడికి బోధ చేసేంత వరకు వాళ్ళు పోరు. ఆ శిష్యుడు ఎవరో కాదు, మన బ్రహ్మర్షి పత్రి సార్ గారు. రామచంద్రారెడ్డి గారు మరియు బ్రహ్మర్షి పత్రి సార్ గారు ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు మాకేమైనా చెప్పగలరా అని అడిగారు. ఆయన అన్నాడు, నా దగ్గర ఏమీ లేదు చెప్పడానికి, ఒక్క ఆత్మజ్ఞానం తప్ప అన్నాడు. పత్రిసార్ గారు ఏమన్నారు, మాకు కావాల్సిందే అది, మేము వచ్చిందే అందుకు. ఇంతవరకు అటువంటి మాట వినని గురువు ఒక్కసారి లేచి కూర్చున్నాడు. తేరిపార చూశాడు, తన శిష్యుడే డిజైన్ చేసుకొని వచ్చారు, పైలోకాల్లో డిజైన్ చేసుకొని వచ్చారు. అప్పుడు కూర్చోబెట్టి ధ్యానం నేర్పాడు. సార్కి ఒక 2-3 సంవత్సరాలు శిష్యర్కం చేశాడు. తర్వాత బ్రహ్మర్షి పత్రి గారు 92 వరకు ఉద్యోగం చేస్తూ ఏనాడు కూడా భౌతిక వస్తువులను కూడబెట్టడానికి పత్రి ఎక్కడా ప్రయత్నం చేయలేదు. 92లో ఈ ఈ భూమాత యొక్క కన్నీళ్లు తుడవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి ధ్యాన ప్రచారానికి వచ్చాడు. ఫస్ట్ లో ధ్యాన ప్రచారం ఎలా చేశాడో చాలా మందికి తెలుసు. ఎవరైనా పళ్ళు గంప తీసుకుని వస్తే ఆ గంప మొత్తం నేనే కొనేస్తా, ధ్యానం చెయ్యి, నాకు కావాల్సింది ధ్యానం. ఆ గంప పళ్ళని కొనేసి పంచి పెట్టడము, ధ్యానం నేర్పడం. బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకునేటువంటి వాడి దగ్గరికి పోవడము, ఎంత నీ బఠానీలు ఖరీదు ఎంత, 12 రూపాయలు, 12 రూపాయలు పట్టు, ఆ బఠానీలు నాకు ఇచ్చేయి, నువ్వు ధ్యానం చేయి. బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి తోటి ప్రయాణికులకు ధ్యానం చెప్పడం. అలా ప్రారంభించి ఇంత పెద్ద ధ్యాన సామ్రాజ్యాన్ని సృష్టించాడు. మరి అదే సమయంలో మన యొక్క కర్నూలులో కొంతమందిని కలుసుకొని అక్కడ ధ్యానం ప్రారంభించి తర్వాత మన గుంటకల్ వైపు దృష్టి మళ్లించాడు, తిరుపతి వైపు దృష్టి మళ్లించాడు, అనంతపురం వైపు దృష్టి మళ్లించాడు. చూడండి, బ్రహ్మర్షి పత్రిజీ సెలెక్ట్ చేసుకున్నటువంటి శిష్యులు ఆల్రెడీ పైలోకాల్లో నీవు గుంటకల్లో పుట్టు, నీవు అనంతపురంలో పుట్టు, నీవు తిరుపతిలో పుట్టు అన్నట్లుగా వాళ్ళు డిజైన్ గా పుట్టడం జరిగింది. మన బ్రహ్మర్షి పత్రి సార్ గారు అనంతపురం పోయి మొత్తం అనంతపురంలో ఉన్నటువంటి మొత్తం అందరినీ చూసి ఎవరైతే పనికి వస్తారో దివ్య దృష్టితో చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆత్మజ్ఞాన బోధ చేస్తూ 2-3కే మన గుంటకల్కి వచ్చినప్పుడు మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులు సార్ వెంట మొదటి అడుగు వేసినటువంటి నరసింహయ్య గారు, సార్ విజయ్ కుమార్ గారు. ఒకసారి సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. సార్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే పత్రి సార్ యొక్క గొప్పతనం బయటపడుతుంది. ఇంతమంది 1000 మంది గుంటకల్ ప్రజల్లో సార్ని సెలెక్ట్ చేసుకున్నారు. మొదటి అడుగు నరసింహయ్య గారు ప్లస్ సారు ఇద్దరూ కూడా ఆయన వైపు ఒక మొదటి అడుగుగా వేశారు. తర్వాత
మురళీధర్ సారు రెండవ అడుగు వేశారు, మూడవ అడుగు మన సరస్వతి మాత మూడవ అడుగు వేయడం జరిగింది. ఇలాగే సుబ్రహ్మణ్యం గారు, వసంత మేడం గారు, ఎస్కే విద్యా మేడం గారు, వీళ్ళంతా భాగవి మేడం గారు, నాయక్ సారు, ఇట్లా చాలా మంది సారు వెనుక నడుస్తూ మేము ధ్యానం నేర్చుకున్నప్పుడు మాకు క్లాసులు చెప్పడానికి వచ్చి నాయక్ సార్ గారు నేను పూర్తిగా పాఠశాలకు వెళ్ళాలంటే చాలా ఆయాసంగా ఉండేది. 2.5 సంవత్సరాలు నాకు ధ్యానంకి రమ్మని చెప్పారు, కానీ ధ్యానంలోకి రాలేకపోయాను. ఒకరోజు అనుకోకుండా మా మిత్రులు ఎవరూ కలవలేదు, ఒక యూనియన్ లీడర్గా ఉన్నాను, వాళ్ళు ఎవరూ కలవకపోవడం వలన రోజు పిలుస్తున్నారు 2.5 సంవత్సరాల నుంచి ధ్యానము. కాబట్టి నేను వెళ్ళి ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎంతమందికి ఫోన్ చేసినా కూడా నాకు పని ఉంది నేను రాను, నాకు పని ఉంది నేను రాను. పత్రి సార్ ఆ రోజు నన్ను వెల్కమ్ చెప్పాడు. ధ్యానం చేస్తూ ఉన్నారు ఒక 10 మంది. నాయక్ సార్ కూడా ఒక మాస్టర్గా వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నాడు. చివరిగా వచ్చి నేను కూర్చున్నాను. అరవింద్ అనేటువంటి మా మిత్రుడు, ఇద్దరు ఒకసారి వచ్చి కూర్చున్నాం. అక్కడ కొద్దిసేపు 15 నిమిషాలు ధ్యానం కూర్చున్న వెంటనే ఊపిరితిత్తుల్లో నొప్పి ఏర్పడింది. లేచి ఇంటికి వెళ్ళిపోదాము, ఏమో నాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనుకున్నా. కానీ ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అరవింద్ చూశాడు. ధ్యానం అయిపోయిన తర్వాత అందరితో అంటాడు, రామకృష్ణ రెడ్డి వచ్చిందే ధ్యానంలో కూర్చొని అప్పుడే పారిపోయినాడని. అందుకోసం భయపడి చిట్ట చివరి వరకు కళ్ళు తెరుస్తూ ధ్యానంలో కూర్చున్నటువంటి వాళ్ళని తిట్టుకుంటూ, ఎప్పుడు కళ్ళు తెరుస్తారో ఏమో, ఇరుక్కుపోయాననే పాట కూడా గుర్తొచ్చింది నాకు. సారు 45 నిమిషాలు ధ్యానం చేయించాడు. సరే సారు ఇంకా క్లాస్ మొదలు పెట్టడమే ఒకే మాట చెప్పాడు, ఎటువంటి రోగాలు ఉన్నా ధ్యానం చేస్తే విశ్వశక్తి బ్రహ్మరంధ్రము గుండా శరీరంలోకి ప్రవహించి ఎటువంటి రోగాన్నైనా నయం చేస్తుంది. ఒక్క 3 రోజులు మీరు ఎంత బాధ కలిగినా కూడా ధ్యానం చేస్తే 3 రోజులు భరించారంటే మీకు ఆ రోగం నయమవుతుంది అని చెప్పాడు కృష్ణనాయక్ గారు. ఒకసారి మేడం సార్కి క్లాప్స్ కొట్టండి. నాకు పట్టుదల ఎక్కువ. ఎవరైనా ఛాలెంజ్ విసిరితే ఆ ఛాలెంజ్ని స్వీకరించడం అలవాటు. సరే 3 రోజుల్లో నా ఆయాసం పోతుంది అన్నాడు. 4వ రోజు చెప్తాను సార్ కథ అని చెప్పేసి 3 రోజులు కంటిన్యూగా పోయాను. 3 రోజులు విచిత్రంగా నొప్పి వచ్చింది, భరించలేను, ప్రాణం పోతుందేమో అని, అయినా భరించాను. 4వ రోజు ధ్యానంలో కూర్చుంటే ఎలాంటి నొప్పి లేదు, హాయిగా ధ్యానం చేసుకుంటూ చివరి వరకు ధ్యానం చేశా. అరే సార్ చెప్పినట్లు ఇదేమో నాకు నయమైనట్లే ఉంది, 45 నిమిషాలు నేను ధ్యానం చేసినా నాకేం కాలేదు అని చెప్పేసి 5వ రోజు ధ్యానంలో కూర్చుంటే ఒక విచిత్రం జరిగింది. మొత్తం రోజా పూలు ధ్యానులందరి మీదే పడ్డాయి, 10 మంది ధ్యానుల మీద. నాకు అర్థం కాలే. తర్వాత దీన్ని అనంతపురంలో ఒక చిన్న పిల్లవాడు పరిష్కారం చేశాడు. రోజా పూలు పాడడానికి కారణం ఏంటి అంటే ఆ పిల్లవాడు చెప్పింది, రో అంటే రోగాలు, జా అంటే జారిపోయినాయి, నీకు ఏ రోగాలు లేవని క్లారిఫికేషన్ ఇచ్చాడు. 7th క్లాస్ స్టూడెంట్. అది ధ్యానం యొక్క గొప్పతనం. అంతకు ముందు రోజు ధ్యానంలోకి రమ్మని ప్రోత్సహించినటువంటి ఎస్కే విద్యా మేడం గారు, ఈ మేడం గారికి మన ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆమె ఆదర్శమూర్తి. ఆమె అప్పటికే బాత్రూంలో పడి చనిపోయింది. ఆమె కనపడింది. నేను పాఠశాలకు పోయిన వెంటనే ఏదైతే ఉందో ఆ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత
వచ్చేది నా దగ్గరకు వచ్చినది మీరు ధ్యానం చేయాలి, మీరు ధ్యానం చేయాలి, మీరు ధ్యానం చేయాలి. 2 సంవత్సరాలు సరే మేడం సరే మేడం సరే మేడం అనుకుంటూ వచ్చా. ఒకరోజు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి 70 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 70 మంది ఉపాధ్యాయుల్లో నేనే దొరికానా నీకు? మీరు ఎవ్వరికీ చెప్పరు, నాకే చెప్తారు ఎందుకు అని కోప్పడ్డాను. ఆమె ఒకే ఒక మాట అంది, మీ వల్ల కొంత సమాజానికి ఉపయోగపడుతుందని నాకు ఆత్మ కనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నానని. ఎందుకో ఏమో వెనుక తగ్గాను. అటువంటి మేడం, అలా చెప్పినటువంటి మేడము నాకు ధ్యానంలో కనిపించి, ఆమె ఎప్పుడు ఎవరినైనా కానీ చేతులు ఇలా పెట్టి మొక్కేది. ఆ మేడం నాకు ధ్యానంలో కనిపించి, నేను బ్రతికి ఉండగా నువ్వు ధ్యానంలోకి రాలేదు, నేను చనిపోయిన తర్వాత నువ్వు ధ్యానంలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. ఆ మేడం గారికి ఒకసారి క్లాప్స్. శారదా మేడం గారు ఈ విషయం చెప్తే ఏమన్నారంటే, ఒకే కంచంలో ఇద్దరు ఒకే ప్లేట్లో అన్నం తిన్నాము, నాకు కనపడినటువంటి ఎస్కే విద్యా మేడం గారు నీకు కనపడ్డారు అంటే, ధ్యానులు చనిపోయిన తర్వాత కూడా మన చుట్టూనే తిరుగుతూ ఉంటారని దానికి ఇదొక నిదర్శనం. మరి పత్రి సార్ గారు ప్రతి గ్రామాన్ని తిరిగి, ప్రతి పల్లెటూరు తిరిగి, ఒక్క విషయం ఆలోచించండి. గుంటకల్లో 4 మాస్టర్స్, విజయ్ కుమార్ గారు సార్ భార్య, తర్వాత మురళీధర్ సార్ భార్య, నరసింహయ్య గారు మొట్టమొదట్లో, వీరారెడ్డి, వీళ్ళ కోసము కర్నూలు నుంచి ఛార్జీ పెట్టుకొని గుంటకల్కి వచ్చి ధ్యానం చెప్పినారు 2 సంవత్సరాలంటే ఎంత ఓర్పు, ఎంత శక్తి, పట్టుదల ఉండాలి ఆలోచించండి. ఇదే విధంగా అన్ని యొక్క తిరుపతిలో కానివ్వండి, ఎక్కడికి పోయినా 3, 4. ఇప్పుడు మేమైనా క్లాస్కి ఎవరికైనా చెప్పడానికి పోతే 3, 4 ఉంటే ఎందుకు చెప్పాలి అనిపిస్తుంది. మరి కర్నూలు నుంచి ఛార్జీ పెట్టుకొని వచ్చి సార్ అప్పుడు నైట్ అల్లా కాన్సెప్ట్ చెప్తూ వీళ్ళందరినీ ఆత్మయోగులుగా తయారు చేసి, ఆ ఆత్మయోగులు వాళ్ళు కూడా ఈ పిరమిడ్ కోసము ఎంతో కష్టపడి గుంటకల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ధ్యానులుగా మార్చాలని చెప్పేసి దాదాపు ఒక 15 సంవత్సరాలు విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులు మన వెనక ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ కూడా. వీళ్ళది గురించి చెప్పాలంటే ఆ కాలంలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు యూట్యూబ్లు వచ్చినాయి, ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, పిరమిడ్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజుల్లో పిరమిడ్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అదేవిధంగా పత్రి సార్ కూడా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తును తయారు చేయాలని చెప్పేసి కళలు కన్నాడు. ఆ కళల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఆయన కళ చిట్ట చివరి మానవుడు కూడా శాకాహారిగా మారాలని, అందరూ శాకాహారులే కావాలి, అటువంటి కళను మనము నెరవేర్చడానికి అహర్నిశలు కృషి చేస్తూ ముందుకు పోదామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక్కసారి అటువంటి గురువు, జగద్గురువు, ఎందరో జీవితాలు, 145 దేశాల్లో కోట్ల మంది ధ్యానులు తయారయ్యారు, కోట్ల మంది శాకాహారులుగా మారారు. అటువంటి మహాపురుషుణ్ణి మనం ఈరోజు తలుచుకుంటూ ఉన్నాం. ఇంకా ఇక్కడ పిరమిడ్కో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా వసంత మేడం గారు, తర్వాత పద్మా మేడం గారు, సన్యాసరావు గారు, ఇలా సీనియర్ మాస్టర్స్ పునాదుల నుంచి కృష్ణనాయక్ సారు, శ్రీరామ్ నాయక్ సార్ గారు అయితే పునాదుల నుంచి నీళ్లు పోశారు. చాలా మంది ఉన్న బసవరాజు గారు, యూత్ చాలా మంది ఉంది ఇక్కడ, పునాదుల నుంచి నీళ్లు పోసి ఎంత కష్టపడ్డారో. ఆ కాలంలోనే 13-14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి
దీన్ని నిర్మించారు. దీనికి ఆది పురుషుడు ఆర్థిక సాయం చేసినటువంటి పత్తి రాజగోపాల్ గారిని కూడా మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ మాస్టర్స్ అందరికీ రుణపడి ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ కలిసి ఒక్కసారి గట్టిగా ప్రాచుకోవాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి పిరమిడ్ ముఖ్య వ్యవస్థాపకులు విజయ్ కుమార్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్లందరికీ నా యొక్క నమస్కారం. అలాగే వేదిక కింద ఉన్నటువంటి మాస్టర్లందరికీ నా యొక్క నమస్కారములు. ఒకసారి మనందరి గురువు, తల్లి, తండ్రి అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఒకసారి గిట్టే క్లాప్స్ కొడుతూ, వారి యొక్క గాడ్ ఫాదర్ అయినటువంటి సదానంద దేవ్ గారికి కూడా క్లాప్స్ కొడతాం. అలాగే ఈ పిరమిడ్ రావడానికి ముఖ్య కారకులు ఖాతూన్ బి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. అలాగే వారి అబ్బాయి షేక్ షావల్ గారికి ఒకసారి క్లాప్స్ కొడతాం. అలాగే ఈ పిరమిడ్ రావడం ఇంకా ముఖ్య కారకులు రాఘవరెడ్డి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. అలాగే శేఖన్న గౌడ్ గారికి కూడా క్లాప్స్ కొడతాం. పత్రిజీ గారు పరిచయం దాదాపుగా 31 సంవత్సరం 12వ రోజు ఈరోజు. 31 సంవత్సరాల కిందట పత్రిజీ గారు 1993 అక్టోబర్ 37వ తారీఖు అనంతపూర్లో కలవడం జరిగింది. నరసింహయ్య గారు నేను వెళ్ళాను. వెళ్ళి చూసే స్వామీజీ అంటే ఏదో ఊహించుకొని వెళ్ళాను. మరి దాన్ని డిఫరెంట్గా కనపడినాడు పత్రిజీ గారు. జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకొని భజగోవిందం రాగయుక్తంగా పాడుతూ ఉన్నాడు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కర్ణి అని చెప్పేసి శ్లోకం రాగయుక్తంగా పాడుతూ ఉన్నాడు. మరి అంతవరకు నేను కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినట్టు భజగోవిందం పెట్టుకుని నేను కూడా పూజా కార్యక్రమాలు చేసిన వాడిని. కానీ ఎప్పుడు అందులో విశేషార్థం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయాలి. మరి తెలుసుకోవడానికి ఎక్కడ పుస్తకాలు కూడా నాకు దొరకలేదు. మరి పత్రిజీ గారు ఎంతో వివరణ ఇచ్చాడు అందులో. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఇంద్రియాల్ని వృధా చేసుకుంటూ ఉన్నారు. ఇంద్రియాల్ని ప్రపంచం కేంద్రీకరించి ఇంద్రియ జ్ఞానాన్ని వృధా చేసుకుంటున్నారు. మరి ఇంద్రియాలను అవసరమైన మేరకు ప్రపంచం వైపు కేంద్రీకరించి ఆ ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకుని ధ్యానం ద్వారా మనలో ఉన్న గోవిందుడనే ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి పత్రిజీ గారు ఆ రోజు వివరణ ఇచ్చాడు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కర్ణి. ఆ చనిపోయే సమయం ఎప్పుడైనా రావచ్చు, వచ్చేలోగా నువ్వు ఆత్మజ్ఞానంతో నువ్వు సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు పత్రిజీ గారు ఆ శ్లోకంలో వివరణ ఇచ్చాడు. మరి ఆ మధ్యలో పత్రిజీ గారు గుంటకల్లో స్టార్ట్ చేయాలి ఈ కార్యక్రమం. మరి నరసింహయ్య గారికి నాకు చెప్పారు, మీ ఇద్దరి ద్వారా స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పాడు. మరి డేట్ మీరు నిర్ణయిస్తే నేను వస్తానన్నాడు. మరి 1993 నవంబర్ 16 ఆయనే డేట్ ఫిక్స్ చేశాడు. మరి ఆ రోజు మొట్టమొదటిసారిగా పత్రిజీ గారు కర్నూలు నుండి అనంతపూర్ వచ్చి అనంతపూర్ ఉరవకొండ క్లాస్ మొదలుపెట్టి మళ్ళా గుంటకల్కి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఉరవకొండ గుంటకల్ ఒకే రోజే మొదలైంది. మరి ఆ రోజు ఆ మధ్యలో మురళీ గారిని తీసుకుని పరిచయం చేశాను పత్రిజీ గారికి. మరి మేము ముగ్గురు స్టార్ట్ చేయండి గుంటకల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. మరి మురళీధర్ గారు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్న వారిని అందరినీ ఇన్వైట్ చేశాడు. నేను ఫిలిం డిస్ట్రిబ్యూషన్ చేసేవాడిని. ఇక్కడ 100 మంది ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. మరి ఒక్కరు కూడా రాలా. అలాగే నరసింహయ్య గారు కూడా వారి సమక్షంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు. వారి తరఫున కూడా ఎవరు రాలా. మరి పత్రిజీ గారు ఆ రోజు 6 గంటలకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అక్కడ. సో అందరినీ ఇన్వైట్ చేసి ఎవరు రాలేదు. మరి అక్కడ ఎవరున్నారు అంటే 5 మంది ఉన్నాం. నేను, నా మిసెస్ మురళీధర్ మిసెస్, నరసింహ గారు పెళ్లి చేసుకున్నది ఆయన ఒక్కడే ఉన్నాడు. మరి 5 మందే ఉన్నాం. చాలా 5 మంది ఉన్నారు కదా, స్టార్ట్ చేద్దామని చెప్పేసి సార్ ధ్యానం కూర్చోపెట్టేశాడు. కూర్చోబెట్టి ధ్యానం అయిన తర్వాత మా మిసెస్ని అడిగాడు, ఏంటి మేడం నీ అనుభవం అంటే, ఆమె 2వ అబ్బాయికి డెలివరీ కోసం అనంతపురం వెళ్ళాలి. సో
సార్ ఉదయం అనంతపురం వెళ్ళాలి, ఇంటికి పొద్దున్నే ఉప్మా చేద్దామా పొంగల్ చేద్దామా అనుకుంటున్నాను అని చెప్పేసి ఆమె ఉన్నది చెప్పేసింది. సార్ పక్కపక్క నవ్వేశాడు. ఎందుకు నవ్వాడంటే యథార్థం పలకాలి ఆయనకి. లోన ఒకటి బయట ఒకటి చెప్తే ఒప్పుకోడు. అప్పుడు ఆమె నవ్విన తర్వాత ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీదే ఉండాలి ధ్యాస అంతా. ఉప్మా చేస్తావు పొంగల్ చేస్తావు ఇంటికి వెళ్ళినాక డిసైడ్ చేసుకో, కానీ అనంతపురం వెళ్ళినాక ధ్యానం చేస్తావు కదా అని చెప్పేసి వాగ్దానం తీసుకొని అనంతపురం పంపించాడు. మరి ఆ తర్వాత ఎంతోమంది ఈ మార్గంలోకి వచ్చిన ఈ సీనియర్ మాస్టర్లే మొట్టమొదటి శారదా మేడం గారు, కృష్ణనాయక్ గారు, శ్రీరామన్ నాయక్ గారు, మాధవి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎంతోమంది మాస్టర్ వెనకున్న వాళ్ళందరూ సీనియర్లే. దాదాపుగా 25-30 సంవత్సరాలు చేసేవారే. మరి 1993 నవంబర్ 16 మొదలెట్టు ఈ సొసైటీ గుంటకల్ స్పిరిచువల్ సొసైటీ ఫామ్ అయ్యి 31 సంవత్సరం అయింది. 31 సంవత్సరం 12 రోజులైంది. మరి నేను అప్పటి నుండి అడిగేవాడిని, పిరమిడ్ కడతాం సార్. నేను మురళీధర్ గారు అడిగేవాళ్ళం, మీకెందుకు పిరమిడ్, ప్రపంచానికే మీరు పిరమిడ్ సప్లై చేస్తున్నారని చెప్పేవాడు. అంటే పిరమిడ్ ఆర్టిఫిషియల్ పిరమిడ్స్ తయారు చేసి ఎన్నో సొసైటీస్ పంపడం జరిగింది గుంటకల్ నుండి. అందువల్ల చెప్పాడు సార్, మీరే ప్రపంచానికి పిరమిడ్లు సప్లై చేస్తున్నారు, మీకు పిరమిడ్ ఎందుకయ్యా అని చెప్పేసి మరి దాదాపు 10 సంవత్సరాల వరకు అడుగుతూనే ఉన్నాం. ఎప్పుడు ఒప్పుకోలే ఆయన. కానీ 2001 సంవత్సరంలో గుంటకల్కి వచ్చాడు ఆయన. మరి అంతకుముందు శేఖన్న గౌడ్ గారు అని చెప్పేసి ఆయన గురవకొండ వెళ్ళి, ఆయన దాదాపు 85 సంవత్సరాల వయసు. ఆ వయసులో నడవలేని పరిస్థితుల్లో అందరి సహాయంతో పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేసుకొని, మరి ఎవరి సహాయం లేకుండా గంట తర్వాత స్వతహాగా నడుచుకొని బయటకు వచ్చాడు. మరి 85 సంవత్సరాల వయసులో నడవలేని పరిస్థితుల్లో నేను ఇంత ఈజీగా నడవగలిగాను ధ్యానం, ఈ గంట సేపు ధ్యానంలో. కాబట్టి ఇలాంటి పిరమిడ్ గుంటకల్లో కూడా కట్టాలని చెప్పి నిర్ణయించుకొని వెంటనే ఫోన్ చేసి 2 లక్షలు ఇస్తాను పిరమిడ్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడంతో పత్రిజ్ గారు అదే విషయం చెప్తే ఆయన అదే క్లాస్లో ఆయన అనౌన్స్ చేశాడు, గుంటకల్లో కసాపూర్ రోడ్లో పిరమిడ్ రాబోతోంది, 60x60 పిరమిడ్ వస్తుంది అని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఆయన అనౌన్స్ చేశాడు. మరి క్లాస్ తర్వాత ఏంటి సార్ డబ్బులు లేవు, ఆయనేమో 2 లక్షలతో పిరమిడ్ అవుతుందా, స్థలం లేదు, మరి ఎలా కట్టాలంటే ఇంకెప్పుడు కడతారయ్యా, వెళ్ళి వెతకండి స్థలం ఎవరో ఇస్తారని చెప్పాడు. మరి ఆయన చెప్పాడో లేదో వారం తిరగకముందే మరి పిరమిడ్ ధ్యానం అన్న మ్యాగజైన్ నడపబడేది. ఆ మ్యాగజైన్ రాఘవరెడ్డి గారికి అందింది. మరి రాఘవరెడ్డి గారు ఈ 32 ఎకరాలు డెవలప్ చేశాడు. మరి వారికి పిరమిడ్కి ఇస్తే మనకి స్థలం కూడా డెవలప్ అవుతుంది కదా అని చెప్పేసి ఫోన్ చేసి అడిగాడు, మీకు 250 గజాలు ఇస్తా పిరమిడ్ కట్టుకుంటారా? 250 గజాల్లో పిరమిడ్ కట్టలేము, మినిమం మీరు 500-600 గజాలు ఇస్తే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆఖరికి 3 ప్రాంతాలు చూపించారు. 32 ఎకరాలు 3 ప్రాంతాలు చూపించారు. మరి ఇదేమో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నది. వెనక పెద్ద పెద్ద రాళ్ళు, ఇక్కడ తీసిన రాళ్ళే, పెద్ద పెద్ద లోయలు, ఇక్కడ సమంగా లేదు భూమి. మరి 2 ప్రాంతాలేమో సమంగా ఉన్నాయి. మరి 3 వచ్చి ఇదే సెలెక్ట్ చేసుకున్నామని చెప్పి మరి సార్ చెప్పినట్టుగానే వారం 10 రోజుల్లో మనకి స్థలం వచ్చేసింది. మరి 500 గజాలు ఇస్తామన్న వాళ్ళు ఇదంతా దాదాపుగా 11 సెంట్లు, అంటే దాదాపుగా ఎంతో దాదాపు 11 సెంట్లు స్థలం. ఈరోజు దీని వాల్యూ ₹1 కోటి పైనే ఉంటుంది. మరి అలాంటి స్థలం మనకు ఉచితంగా వస్తుంది పిరమిడ్ కోసం. మరి 2 లక్షలు ఆయన ఇచ్చాడు కనుక మొదలు పెట్టాం కన్స్ట్రక్షన్. మరి ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు 32 ఎకరాల్లో. ఇదొక్కటే స్టార్ట్ చేసాం. మరి క్యూరింగ్ చేయడానికి నీరు కూడా లేదు. ఒక హ్యాండ్ బోర్ ఉంది బయట. హ్యాండ్ బోర్లో ఈ కృష్ణనాయక్ గారు వచ్చి రోజు ఉదయం వచ్చి వాక్ చేసుకొని క్యూరింగ్ చేసేవారు పిరమిడ్. అలాగే శారదా మేడం హస్బెండ్ గారు శ్రీనివాసులు గారు ఎంతోమంది కృషి చేశారు. విశేషమైన కృషి వల్ల ఈరోజు ఈ పిరమిడ్ వచ్చింది. మరి పత్రిజ్ గారు భూమి పూజకు రమ్మని చెప్తే నేను రానయ్యా, మీరే స్టార్ట్ చేసుకోండి అన్నారు. మరి స్థలం డిసైడ్ అయింది సార్, మీరు రండి అంటే సార్ ఫ్యూ సెకండ్స్ ఖాళీగా హ్యాండ్
అప్పుడు ఫోను, ఈ సెల్ ఫోన్ లేదు కదా, ల్యాండ్ ఫోన్లో అలా లైన్లో ఉన్నాడు ఆయన. లైన్లో ఉండే ఫ్యూ సెకండ్స్ తర్వాత చాలా బాగుందా ప్లేసు, మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు, మీరు భూమి పూజ చేసుకోండి, నేను మధ్యలో వస్తుంటాను, మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పాడు. అలాగా ఆ రోజు వేసిన విత్తనం ఈరోజు మహావృక్షం అయిపోయింది. మరి ఈ యొక్క పిరమిడ్ ఆవరణలో పవనపుత్ర మాస్టర్ గారు, మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఆంజనేయ స్వామి ఆయన యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆయన చెప్పాడు, వాగ్దానం చేశాడు, ఒకరికి ఎక్స్పీరియన్స్లో వచ్చి నేనే ఇక్కడ స్థిరంగా ఉండి అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను అని చెప్పేసి పవనపుత్ర మాస్టర్ గారు ఆదేశించారు. మరి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప మాస్టర్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరోసారి నమస్కారం. ఈరోజు పత్రి సార్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మనం. పత్రి సార్ జన్మదినమే కాదు, ఇక్కడున్న మన అందరికీ కూడా ఈరోజు బర్త్డే విషెస్ జరుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పుట్టామా, మాకెందుకు ఈరోజు మా బర్త్డేనా, మేమెందుకు విషెస్ చెప్పుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఈ లౌకిక ప్రపంచం ప్రకారం మన బర్త్డే ఎప్పుడోనో ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఏ రోజైతే డైరెక్ట్గా సార్ ద్వారా కానీ లేదా ఇండైరెక్ట్గా ఇంకే విషయం ద్వారా కానీ మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగుపెట్టిన రోజే మన మొదటి జన్మదినం అనుకోవాలి. సో మన అందరం కూడా హ్యాపీ బర్త్డే అనుకుందాం ఈరోజు. సో సార్ ఎంత గొప్పవారు, ఈ పిరమిడ్ రావడానికి ఎన్ని రకాల కష్టాలు పడ్డాము ఇవన్నీ చెప్పారు. అవన్నీ ఒక రకంగా చెప్పాలంటే అతిశయోక్తులే. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాం అంతే. మేము చేయాల్సిన పని ఏదో అది మేము చేసాం. తర్వాత మా తర్వాత వచ్చిన వాళ్ళంతా వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇందులో మా గొప్పదనం ఏమీ లేదు, మీ తక్కువదనం కూడా ఏమీ లేదు. సార్తో నాకున్న అనుభవం లేదా సార్తో నా పరిచయము దాదాపు 1996లో అనుకుంటాను జరిగింది. కన్యకా పరమేశ్వరి టెంపుల్లో సార్ వచ్చారు. అదంతా ఒక పెద్ద గొప్ప స్టోరీ. చెప్పామంటే ఈరోజంతా చెప్పుకోవచ్చు. నాకు ధ్యానం గురించి అసలు ఏం తెలీదు అనే ఆ పదం కూడా వినలేదు. ధ్యానం అంటే మెడిటేషన్ అంటారు, లేదా మెడిటేషన్ ధ్యానం ఈక్వల్. ఎంతసేపు ఉన్న సినిమాల్లో చూపించిన జ్ఞానమే, చూసిన జ్ఞానమే. ధ్యానులు ఋషులు అంటే జడలు వెళ్ళిపోసుకుంటారు, సంసార బాధ్యతలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. బాధ్యత అనేది లేని వాళ్ళే, బాధ్యతలన్నీ తప్పించుకొని తిరిగే వాళ్ళు, ఈజీగా బతికేయాలనుకున్న వాళ్ళే ఈ మార్గంలోకి వస్తారు అని ఒక దురభిప్రాయం ఉన్నిందనమాట. సో సార్ చూసిన వెంటనే కూడా అదే కలిగింది నాకు. ఇప్పుడు సార్ చెప్పారు కదా, జీన్స్ ప్యాంట్ వేసుకొని చక్కగా హీరో లాగా వచ్చారని, ఈయన ఏం చెప్తారు మనకు అని అనుకున్నాను. తర్వాత ఇప్పుడు ఎట్లయితే అనుభవాలు చెప్తున్నారో అందరూ, నాకు అది బాగైంది ఇది బాగైంది అని, అప్పుడు కూడా చాలా గొప్ప గొప్ప అనుభవాలు చెప్పారు. మీరు ఎవరు వినుండకపోవచ్చు అనుభవాలు. అందరూ మల్లెపూలు పెట్టుకుంటారు చెవుల్లో, వీళ్ళేమో పెద్ద కాలీఫ్లవర్ పెడుతున్నారు మా చెవుల్లో అని అనుకున్నాను నేను. ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుందండి? ఎవరైనా నమ్ముతారా? అసలు ఏమీ తెలియదు నాకు ధ్యానం గురించి, ఆధ్యాత్మికత గురించి కూడా నాకేమీ తెలియదు. వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు, కళ్ళు మూసుకొని కూర్చుంటే బాగా అయ్యేటట్టయితే ఇంత పెద్ద మెడికల్ ఫీల్డ్ ఎందుకుంది? ఈ డౌట్స్ అన్నీ వచ్చేవి. కానీ మొట్టమొదటిసారి అయినా ఏంటో అంటే నేను ఇందులోకి రావాలని ఉందేమో, నాకు పూర్వజన్మ సుకృతం అనేది ఉంటుంది కదా, సో అదేమైనా ఉందేమో, మనసు వ్యతిరేకిస్తున్నా కూడా నేను కూర్చున్నాను. సార్ వచ్చేంత వరకు కూడా కూర్చున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏం చేశారంటే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అప్పుడు చేసిన వాళ్ళు, మురళీ సార్, విజయ్ సార్, వీళ్ళు తలుపులు వేసేసారు. ఆ గుడి తలుపులు మూసి అంతా అయిపోయేంత వరకు తలుపులు తెరవము, బయటకు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు. సో బలవంతంగానే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అందరు ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత సార్తో మెడిటేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక గొప్ప అనుభవం కలిగింది నాకు. ఆ అనుభవంతో 1996 నుండి ఇప్పటి వరకు నేను మళ్ళీ వెనక్కు అడుగు వేయలేదు. సో వీళ్ళందరూ ఇప్పుడు ఈయన సార్ రామకృష్ణారెడ్డి సార్ నా గురించి చాలా గొప్పగా చెప్పారు, సరస్వతి మాత అది ఇది అని. అదన్నీ ఒట్టి అబద్ధాలండి.
అవన్నీ ఒట్టి అబద్ధాలు నమ్మకండి. నేను కూడా మీ అందరిలాగే సామాన్యమైన వ్యక్తిని, కాకపోతే కొంచెం మాట్లాడగలను అంతే. నేను తెలుసుకున్నది మాట్లాడగలను, మీకు చెప్పగలను, మీకు అర్థమయ్యేటట్టు విశదపరచగలను అంతే. మీకు నాకు తేడా. మీరు కూడా కొంచెం మాట్లాడగలగడం, చదవడగలగడం, మన అనుభవాలు చెప్పగలగడం మీరు నేర్చుకున్నారంటే మీరు కూడా సరస్వతి మాతలే, అందరి పొగడ్తలకు అర్హులే. తర్వాత సాములు నన్ను భీముడు అన్నారు. అంత గొప్పదాన్ని కూడా కాదు, భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా కూడా కాదు. సో సార్తో నేను నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక నదిలోనో చెరువులోనో బావిలోనో మునిగిపోతున్నాం అనుకోండి, మనకు ఈత రాదు. అప్పుడు ఏం జరగాలి? ఎవరో ఒకరు ఈత వచ్చిన వ్యక్తి మనల్ని కాపాడాలి. లేదా ఒక అడవిలో ఒక కీకారణ్యంలో మనం వెళ్తున్నాం, మనకు దారి తెలీదు, చీకటి అయిపోయింది, అప్పుడు మనకు దారి తెలిసిన వ్యక్తి ఎవరో ఉండాలి చూపించడానికి. సో ఈ జీవిత రణరంగంలో మనం ఇప్పుడు ఇక ఒక రణరంగమే, ఒక యుద్ధమే. ప్రతి వాళ్ళు కురుక్షేత్ర యుద్ధం చేస్తున్నాం మనం ఈ ప్రపంచంలో. సో ఈ యుద్ధంలో మనం గెలుపొందాలి అంటే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకు. ఆ అనుభవం ఉన్న వ్యక్తి, తన అనుభవం, నా అనుభవం ఇలా జరిగింది, నేను మీకు ఒక లివ్ గైడ్ గా, ఒక మార్గదర్శిగా, నేను ఏ దారిలో అయితే నడిచానో ఆ దారిలో ఏ ముళ్ళ కంపలు లేవు, ఏమి లేవు, ఏ దొంగలు మిమ్మల్ని దోచుకోరు, అంతా మీకు విజయమే లభిస్తుంది, మీకు ఏం కావాలో అది దొరుకుతుంది అని అనుభవం పొందిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే నాకు పత్రి సార్. ప్రతి క్షణం అంటే అనుభవం ఎట్లాంటిది అంటే, అందరూ నాకు అవగాహన ఉంది, అవగాహన నాకు తెలియదు ఏముంది అని అనుకుంటాం ఏ విషయమైనా. సార్ చెప్పిన కామన్ సెన్స్ విషయాలు కూడా నాకు తెలియదు, నాకు తెలియదు ఏముంది, ఈయన చెప్పాలని అనుకుంటాం. కానీ అవగాహన అంటే అది కాదు. నిజమైన అవగాహన అంటే ఒకటి ఊహించుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, లేదా మీ గురించి నెగటివ్ గా మీ వెనక మాట్లాడుతున్నారు, అది మీకు తెలిసింది. తెలిసిన తర్వాత మీ మనసులో కూడా దాని గురించి మీరు బాధపడకుండా ఉంటే మీరు మీకు నిజమైన అవగాహన ఉన్నట్టు. కానీ మనం అలా ఉండలేము, ఉంటున్నామా? ఉండలేము. కానీ అది సార్ను చూసి నేర్చుకున్నాను. సార్ని ఎంతమందో అవమానపరిచినారు, ఆయన ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆయన ఎలాంటి వారంటే ఒక కొవ్వొత్తి లాంటి వారు. కొవ్వొత్తి కరుగుతూ మనుషులకి ఎలాంటి వెలుగు ఇస్తుంది, తను కరిగిపోతుంది, కానీ వెలుగు అనేది ప్రసాదిస్తుంది. సార్ కూడా అంతే, తను కరిగిపోయారు. కరిగిపోయి తన చివరి దశలో కూడా మనకు వెలుగుని ప్రసాదించి వెళ్ళారనమాట ఆయన, నా దృష్టిలో. మిగతా వాళ్ళ దృష్టిలో ఏమేమి వాళ్ళ అనుభవాలు పొందారో తెలియదు నాకు. కానీ అంత నిజ జీవితంలో ఎలా జీవించాలో అని తెలియజెప్పిన వ్యక్తి ఆయన నాకు. చాలా చిన్న విషయాలు కూడా తెలియదు మనకు. ఒక నలుగురిలో కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాట్లాడేది విధానం తెలియదు. నలుగురిలో కలిసి కూర్చొని ఒక ప్లేట్లో తింటున్నాం అనుకోండి, మామిడి పండు తింటున్నాం అనుకోండి, మామిడి పండు తింటున్న మన ఎంగిల్ ముక్క అక్కడ ప్లేట్లో పెట్టకూడదని తెలియదు చాలా మందికి. అట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా నేర్పించారు ఆయన. అంత గొప్ప ఆయన. మనకు గురువులు ఉండొచ్చు, మామూలుగా స్కంద పురాణకారం 7 గురువులు ఉన్నారని చెప్తారు. సూచక గురు, బోధక గురు, విహిత గురు, నిషిద్ధ గురు, పరమ గురు, ఇట్లా అంతా ఉన్నారు. సూచక గురు అంటే ఏం చెప్తారు, కాలేజెస్ లో దీంట్లో చెప్పేవాళ్ళు సూచక గురువులు అవుతారు. అలాగే బోధక గురు అంటే ఏంటంటే గ్రంథాల్లో ఉన్నవన్నీ, ఈ దేవుడు అంటే ఎట్లుంటాడు అట్లుంటాడు అని చెప్పేవాళ్ళు వాళ్ళు. కానీ సార్ ఎట్లా అంటే విహిత గురు, పరమ గురు అనమాట. విహిత గురు అంటే ఏంటంటే, నేను ఏ మార్గంలో వెళ్ళానో ఈ మార్గం ఇది, ఆనాపానసతి అనే మార్గంలో నేను వెళ్ళాను, నేను ఈ పుస్తకాలు చదివాను, ఈ పుస్తకాలు చదవడం వల్ల నేను ఈ జ్ఞానం పొందాను, ఈ ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా నాకు ఇది జరిగింది, నా పూర్వజన్మ తెలుసుకున్నాను, నేను ఎలా జీవించాలో తెలుసుకున్నాను అని మన కళ్ళెదుట కనిపించిన వ్యక్తి అనమాట. సో ఆయన దగ్గర అది నేర్చుకున్నాను నేను. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పారు విద్యా మేడం అని, ఆమె నాకు భాగ్యలక్ష్మి మేడంకి చాలా క్లోజ్ అనమాట. మిగతా వాళ్ళందరికీ క్లోజ్ అవ్వచ్చు, కానీ మేము ఒకే లైన్ లో ఉన్నాం తిలకనగర్లో. రోజు సాయంత్రం ముగ్గురం కలిసేవాళ్ళం. ఈ రోజు కలమని రోజు అంటూ లేదు, కానీ మేమేం పిచ్చి పిచ్చి మాట్లాడుకునే వాళ్ళం కాదు. సార్ గురించి, లేదా పిరమిడ్ లో విషయాల గురించి, లేదా ఏదైనా నేను చదివిన పుస్తకం ఆమె చదివిన పుస్తకం గురించి ఇట్లా మాట్లాడుకునేవాళ్ళం. సడన్ గా ఆమె తన దేహత్యాగం చేశారు అనుకోకుండా. చేసిన తర్వాత నాకు అసలు మా అమ్మ, మా నాన్న, లేదా నా బంధువులు ఎవరు చనిపోయినా నాకు దుఃఖం కలగదు, ఏడవను. చనిపోవడం మామూలే కదా అనే దీంట్లోనే ఉండేదాన్ని అనమాట. ఆమె విద్య అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను నేను. డిప్రెషన్ అంటే మళ్ళీ తిండి తినకుండా అట్లా కాదు, సైలెంట్ అయిపోయాను, కంప్లీట్ సైలెంట్ అయిపోయినాను. భాగ్యాన్ని ఎందుకు ఇట్లా అవుతున్నావు, నువ్వు ఎవరి గురించి పట్టించుకోగలరా, ఎందుకు ఎట్లా అవుతున్నావు, అంత సైలెంట్ ఎందుకు అయిపోయావు
అదేమో తెలీదు. మరి సార్కి విజయ్ కుమార్ సార్ ఫోన్ చేశారు. సార్ వచ్చారు. ఆయన్ని చూసిన వెంటనే ఎంత దుఃఖం అంటే దాదాపు 15-20 రోజులున్న దుఃఖం అంతా ఆయన ఒళ్ళో పడుకొని ఏడ్చేశాను. సార్ మామూలుగా ఏడిస్తే తిడతారు, కొడతారు కూడా. అంత వేయించినంతసేపు ఆయన పైజామా తడిచిపోయింది, అంత అయిపోయింది, ఏడ్చినంతసేపు సైలెంట్గా ఉండి భుజం మీద తట్టి నేను వచ్చింది నిన్ను అవేక్ చేయడానికి అన్నారు. నిన్ను జాగృతం చేయడానికి వచ్చాను నేను అంటే ఏంటంటే మామూలుగా అయితే ఏమంటారు తెలుసా ఆయన, నేనేమైనా ట్రాంక్లైజరా నువ్వు, నీకు మనం ఓదార్పు కోసం పోతాం, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, గురువు దగ్గరికి చాలా మటుకు మనం ఏం పోతాం, నా కొడుకు పెళ్లి కాలేదండి, మాకు వ్యాపారంలో ఇంత నష్టం వచ్చింది అనుకో. అందరి దగ్గర ఏమనేవాడంటే ఆయన, నేను మీకు మత్తుమందిని కాదు, నేను మిమ్మల్ని జాగృతం చేయడానికి వచ్చాను. సో అవేర్నెస్ అంటే ఏంటో ఆయన దగ్గర నేర్చుకున్నాను. చాలా చిన్న విషయాలండి, కానీ అంత చిన్న విషయాలు నేర్చుకోవడం మూలన మనం జీవితాన్ని నాటక రంగంలో ఎంత గొప్పగా మన పాత్ర పోషించాలో మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ జీవన నాటకం మనం సరిగ్గా మన పాత్ర మనం పోషించాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మరి ధ్యానం ఎందుకు చేయాలి, ఎవరెవరు చేయాలి అంటే అందరూ చేయాలి. ముసలి వాళ్ళు ఎందుకు చేయాలి అని అంటారంటే సారు హాయిగా ఈజీగా చచ్చిపోవడానికి చేయాలంట ముసలి వాళ్ళు ధ్యానం. ముసలాళ్ళు ఎవరు మనం ధ్యానం చేయమండి. నాకెందుకు ఇప్పుడు చచ్చిపోయే టైంలో నేను ఎందుకు ధ్యానం చేయాలి, నాకేం అక్కర్లేదంటాడు. చచ్చిపోయేటప్పుడు తులసి నీళ్ళు పోస్తారా, అట్లా అయితే స్వర్గానికి పోతాడు. ఏ స్వర్గానికి పోడు, ఏ నరకమో పోతాడు, ఉంటే నరకమో ఏదో ఉంటే. ఎందుకంటే ఆల్రెడీ బెడ్ రెడ్ అనే నరకం ఇక్కడే చూస్తుంటాడు. మరి యువకులు ఎందుకు చేయాలి అంటే ఈ ప్రపంచంలో ఎన్ని ఛాలెంజెస్ అండి ఈరోజు యూత్కి. ఆ యూత్ అంతా ఆ సార్ యూత్ ముఖ్యంగా ధ్యానం చేయమని అందరిని పిలిచేవాడు. యూత్ ఎంత వచ్చేవారంటే అంత వచ్చేవారు అనమాట. అంటే ఏంటి, జీవితంలో ఉన్న ఛాలెంజెస్ మీరు ధైర్యంగా ఫేస్ చేయాలి, దాన్ని ఎదుర్కోవాలి, విజయం సాధించాలి, అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవద్దండి అనడానికి ధ్యానం చేయండి అని చెప్పేవాడు అనమాట. అట్లాగే ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు, వివేకవంతులు ఉన్నారు, వీళ్ళంతా ఎందుకు ధ్యానం చేయాలంటే ఆల్రెడీ జ్ఞానం వచ్చేసింది, మేమే తీసుకుందాం, మాకు అంతా తెలిసిపోయింది, మేము ఎందుకు చేయాలంటే జ్ఞానం ఇంకా మీరు చెప్పండి ఎందుకు చేయాలి మేము. ఎక్కడైతే అహం వచ్చిందో ఆ అహాన్ని తుత్తు నీళ్ళు చేసి పెట్టేసేవాడు. ఒక్కసారిగా చంప పెట్టి కొట్టినట్లు కొట్టేవాడు. కొట్టిన వెంటనే మళ్ళీ ఏమనేవాడు అంటే ఐఎమ్ యువర్ ఫ్రెండ్ మేడం అనేవాడు. చూడండి, కొట్టేవాడు, తిట్టేవాడు, వెంటనే ఐఎమ్ యువర్ ఫ్రెండ్ మేడం అనేవాడు. అంత గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అప్పుడప్పుడు ఆయన మాటల్ని నాలో నేను విమర్శించుకునేదాన్ని, నాలో నేను ఏమైనా ఇంత గొప్ప, ఎందుకు తిట్టాలి, ఎందుకు కొట్టాలి అని. కానీ నిదానంగా ఆలోచిస్తే దాని వెనక ఉన్న రహస్యం తెలిసేదన్నమాట. సో ఇలా చాలా విషయాలు నేర్చుకున్నానండి. నాకు అంతకుముందు బుక్స్ చదివే అలవాటు, చాలా అలవాటు, కానీ నేను ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు. సడన్ గా ఒకసారి ఒక రూత్ మ్యాంటగోబెర్రీ స్ట్రేంజర్స్ అమాంగ్ us అనే బుక్ ఇచ్చారు నాకు. కొంచెం బుక్స్ చదివే అలవాటు ఎక్కువే ఉంది. చదివేసి వచ్చాను. మంగళవారం క్లాసులు జరుగుతాయి మాకు. సో ఆ మంగళవారం క్లాసులో మురళీ సార్, మేడం మీరు ఈ వీక్ తీసుకెళ్లారు కదా ఆ బుక్ గురించి చెప్పండి సార్. నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది లేదు, అయినా బుక్ గురించి ఏం చెప్తాను సార్, ఎప్పుడో చదివింది, 1 వీక్ అయిపోయింది. లేదు మేడం చదవండి అన్నారు. చెప్పండి అన్నారు. చెప్పండి అంటే ఏకధాటిగా నేను ఆ బుక్ గురించి చెప్పగలిగాను. అంటే అదంతా ఎట్లా వచ్చింది నాకు అంటే, మనలో ఇన్హిబిట్ గా కొన్ని హిడెన్ క్వాలిటీస్ ఉంటాయి, దాగి ఉన్న రహస్యాలు మనలో ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆ ప్రతి ఒక్కరిలో ఉన్న రహస్యం బయటికి రావాలి అంటే ధ్యానం ముఖ్యం. అది సార్ నేర్పించారు. సార్ చూడండి, ఎవరైనా అక్కడ వచ్చే దోబి కూర్చొనియండి, లేదా వంటలు చేసే ఆమె కూర్చొనియండి, రైతు కూర్చొనియండి, డైరెక్ట్ స్టేజ్ మీద పిలుస్తారు, మాట్లాడు అని మైక్ ఇస్తారు. తప్పు మాట్లాడితే హెచ్చరిస్తారు, లేదా ఏం మాట్లాడాలో సూచిస్తారు. అది అంటే అందరినీ రకంగా అందరినీ ఒకే లెవెల్లో ఉంచగలిగే వ్యక్తిత్వం ఆయనదనమాట. ఎట్లా అంటే ఆయన ఇంకోటి ఏం నేర్పించినాడంటే, ఎక్కడైనా సరే పేక ముక్కల్లో జోకర్ లాగా ఉండాలి అన్నారు. పేక అంటే ఆడే వాళ్ళకి తెలుసు జోకర్ అంటే ఏంటో, ఎక్కడైనా సెట్ అయిపోతుంది జోకర్, అట్లా సెట్ అవ్వాలి అన్నారు. ఆ క్వాలిటీ కూడా నాకు వచ్చింది. నేను కరెంట్ లేని విలేజ్ లో, ఒక 250 పాపులేషన్ ఉన్న విలేజ్ లో 1.5 సంవత్సరం జీవితం గడిపాను నేను. అక్కడ వాళ్ళకు ఎలక్ట్రిక్ స్టవ్ అంటే తెలీదు, కరెంట్ స్టవ్ అంటే తెలీదు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి దిగుడు బావిలో పెద్ద బిందె తీసుకొని నీళ్లు తెచ్చేవాడు. సాయంత్రం 6 గంటలకే మేడం భోంచేసినారా అని వచ్చేవాడు. అట్లా వాళ్లతో నేను ఉండగలిగినాను 1.5 సంవత్సరం. మళ్ళీ అదే లైఫ్ వైజాగ్కి వెళ్ళి అంత పెద్ద సిటీలో మళ్ళీ లైఫ్ లీడ్ చేసినాను. సో ఈ క్వాలిటీస్ అన్ని మనకు నిదానంగా ధ్యానం ద్వారా పెరుగుతాయి.
మనకేమో గొప్ప గొప్ప విషయాలు అక్కర్లేదండి. ఏదో మనకు నేను తలుచుకుంటే ఇది జరిగిపోవాలా, నేను తలుచుకుంటే వాడికి వ్యాపారంలో నష్టం రావాలి, నేను తలుచుకుంటే నా ఒక్కింటి అనుకున్న నెక్లెస్ కన్నా నాకు పెద్ద నెక్లెస్ రావాలి, ఇలాంటివి అక్కర్లేదు మనకు. ఈ జీవితంలో మనకి ఇచ్చిన ఈ జీవితం ఎంత సమర్థవంతంగా జీవించాలో నేర్పేదే ధ్యానం. సో నాకు ఇచ్చిన సమయం చాలా కొంచెము. రామకృష్ణారెడ్డి సార్ వాచ్ చూసుకుంటున్నారు. సో నేను ఒక్కటే చెప్పేది, సార్ నేర్పించింది మీరు చేస్తున్న పని మీద ట్రస్ట్ పెట్టండి అని. ట్రస్ట్ అంటే ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఒక ప్రదేశంలో వర్షాలే లేవంట చాలా సంవత్సరాల నుంచి. వర్షం లేకపోతే ఒక గురువు వచ్చారంట, ఏదో మన పత్రిలాంటి సార్ గురువే వస్తే, సార్ మనం ఇట్లా కరువు కాటకాలతో చాలా బాధపడుతున్నాం గురువు గారు, మాకు వర్షం వచ్చేటట్టు మమ్మల్ని దీవించండి అంటే, సరే రేపు పోండి వస్తుంది అని అన్నారు. సరే రేపు అందరూ గుమికున్నారు అక్కడంతా, వర్షం వస్తుంది గురువు గారు చెప్పినారు, ఇది ఎంత నిజమైన గురువు చూద్దాం పరీక్ష చేద్దామని అందరు వచ్చినారు. ఒకే ఒక పిల్లవాడు గొడుగు తీసుకొని వచ్చాడంట. అది ట్రస్ట్. అట్లా నమ్మండి ధ్యానాన్ని. అట్లా నమ్మగలిగితేనే ధ్యానంలో విజయం సాధించగలుగుతారు. అంతకన్నా ఏంటంటే ఈ ట్రస్ట్ కన్నా ఇంకా ఫెయిత్ అనేది ఇంకా గొప్పది. విశ్వాసం ఉండాలి మీకు. నమ్మకం ఒకటే కాదు, విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎట్లా ఉండాలి అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తండ్రి పైకి ఎగరేస్తాడు, భయపడతాడా? ఎందుకు? తండ్రి మీద నమ్మకం. వాడికి ఏం తెలియకపోవచ్చు, నా తండ్రి నాకు పైకి ఎగరేసాడు, కానీ కిలకిలా నవ్వుతాడు. ఎందుకంటే తండ్రి పట్టుకుంటాడు. సో ఈ ధ్యానము, ఆ పత్రిజీ మిమ్మల్ని పట్టుకుంటాడు, కాబట్టి ధ్యానం వదలదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు పొద్దున్న లేస్తామా లేదా అనేది నమ్మకం ఉందా మీకు? ఎవరికైనా పడుకుంటారు ఇంటికి పోయి, పొద్దున్న లేస్తామని నమ్మకం ఉంటుందా మీకు? కానీ చాలా మంది అలారం పెట్టుకొని పడుకుంటారండి, ఎందుకంటే పొద్దున్న లేస్తామన్న గ్యారెంటీ. సో ఆ హోప్ ధ్యానం ఇస్తుంది మీకు. ఇదే ఆశావాదం అనేది, ఆ పాజిటివిటీ అనేది మీకు ధ్యానం ద్వారా దొరుకుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, కాన్ఫిడెన్స్ కూడా దొరుకుతుంది. మీకంతా భవిష్యత్తులో మీరు ఏం చేస్తారని తెలుసా అండి? భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా మీ ఆయన పెళ్లి చేసుకుంటారు అనుకున్నారా? మీ ఆయన ఇంత సంపాదిస్తాడని అనుకున్నారా? లేదు. కానీ ఆ ఫ్యూచర్ మీద కాన్ఫిడెన్స్ కూడా ఈ ధ్యానం ఇస్తుంది మీకు. అంత గొప్పది అనమాట ధ్యానం. అంత గొప్పది. ఈ ధ్యానం నేర్పడం గురువు కూడా అంత గొప్పది. తర్వాత మన యాటిట్యూడ్ అనేది మారుతుంది. యాటిట్యూడ్ అంటే తెలుసు మీకు, ప్రవర్తన కావచ్చు, బిహేవియర్ కావచ్చు, మేనర్స్ కావచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నాకు 70 వస్తుంది, 70 years లో నేనేమంటానంటే, ఐఎమ్ 25 years నాకు, మిగతా 45 years నా ఎక్స్పీరియన్స్ అంటాను. అంత గొప్ప యాటిట్యూడ్ వస్తుంది ధ్యానం మూలాన. దేన్ని లెక్క చేయరు మీరు. ఎవరు విమర్శించినా లెక్క చేయరు, ఎవరు మీ ఫ్రెండ్షిప్ మానుకున్నా లెక్క చేయరు, మీకు నష్టం వచ్చినా లెక్క చేయరు, లేదా ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేయాలన్నా మీరు లెక్క చేయరు అనమాట. సో అంత గొప్పదైన ధ్యానాన్ని విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో వదిలిపెట్టకుండా ఎవరైతే అంటే ఇది చేసినంత మాత్రాన మనకు కష్టాలు పోతాయి అవన్నీ కాదు. కష్టాలను ఇష్టంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. మనం కష్టపడి ఏ పని చేయకూడదు. ఇష్టంతో ఏ రోజైతే మీరు చేస్తారో ఖచ్చితంగా ఈ ఆధ్యాత్మికంలో సక్సెస్ అనేది సాధిస్తారు. గురుభ్యో నమః. బ్రహ్మర్షి పత్రిజీ గారి 77వ జన్మదిన శుభాకాంక్షలండి. నాకు ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రం పరిచయం ఎలా జరిగిందంటే, వరల్డ్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ అని చెప్పేసి రామచంద్ర మిషన్ వాళ్ళు గత 3 నెలల క్రితం చేయడం జరిగిందండి. వివేకానంద స్వామి చికాగోలో ఎలా అయితే వరల్డ్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ చేశారో, కన్హా శాంతివనంలో కూడా దాదాపు 300 మంది గురువులని, అంటే కుల, మత, జాతి, వర్గ, వర్ణ ఇవన్నీ లేకుండా అందరినీ పిలవడం అక్కడికి జరిగిందండి. ఎంతో మంది పీఠాధిపతులు, తర్వాత వచ్చేసి క్రిస్టియానిటీకి సంబంధించిన గురువులు, ఇలా అందరూ వచ్చారు. సో అక్కడ అంతమందిని పిలిచారు. మీ సెంటర్స్ లో కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళని పిలవండి అని మా గురువు గారు కూడా ఒక సూచన ఇచ్చారండి. అప్పుడు నేను ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ ఒక
దీంట్లో రాసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఇంతకు ముందు బ్రదర్ మాట్లాడుతూ ఆత్మ బంధువులు అని అన్నారు. ధ్యానం చేసుకునే వాళ్ళందరూ కూడా నాకు ఆత్మ బంధువులే అనిపిస్తోందండి ఇప్పుడు. ఆ రోజు ఎంత ఆదరించారంటే బ్రదర్ శ్రీరాములు నాయక్ సార్ ఉన్నారు. మేము ఇంకా ఫోన్ చేశాను, ఆయన ఫోన్ కనుక్కోవడం కోసము మన శ్రీనివాసులు తర్వాత మేడం మ్యామ్ మీరు మీ పేరు మేడం మీ వెనుకున్నారు నాగలక్ష్మి మేడం నాకు ఆ ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగిందండి శ్రీరాములు నాయక్ సార్ది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నేను కసాపురంలో కూడా అక్కడ పిలిచి వస్తున్నాను. ఆన్ ది వే సార్కి ఒక 3-4 సార్లు ఫోన్ చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నారంటే ఇక్కడ నిత్యాన్నదానంలో వడ్డిస్తున్నారండి. ఈ పనంతా చేసుకుంటూ ఇవన్నీ వర్క్ చేసుకుంటూ ఆ నిత్యాన్నదానంలో కూడా ఆయన వడ్డిస్తూ ఉన్నారు. నేను అక్కడ కలిసాను ఆయన్ని. మేమిద్దరు, నేను మా సిస్టర్ వచ్చేసి లక్ష్మీ రంగం అని ఆమె, నేను ఇద్దరు వచ్చి కలిసాము. మ్యామ్ మీరు రండి మన సెంటర్కి వెళ్దాము అని చెప్పారు. నేను వచ్చానండి. వచ్చినప్పుడు మేమిద్దరు ఇక్కడికి రాకముందే ఒక 17 మంది ఇక్కడికి వచ్చారండి. అంటే పిరమిడ్ ధ్యానంలో ధ్యానం చేసుకునే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చారు. ఆ రోజు నాకు ఎంత ఆనందమైందంటే ఈ ఆదరణ అనేది ఆ గురువే వీళ్ళకి నేర్పించారు అనేది నాకు ఆ రోజు అర్థమైందండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను నిజంగా నేను పత్రి సార్ గురించి వినడం ఇదే మొట్టమొదటిసారి. ఆ ఆదరణ వారి నుంచే వీరికి వచ్చిందని చెప్పేసి నేను ఇప్పుడు అనుకుంటున్నానండి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. మాస్టర్స్ మీ అందరికీ కృతజ్ఞతలండి. కింద మీరు అభ్యాసులు అంటారో మాస్టర్స్ అంటారో నాకు తెలీదు, మీ అందరికి కూడా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. మమ్మల్ని మా రామచంద్ర మిషన్ తరఫున పిలిచినందుకు కూడా మాకు చాలా సంతోషం ఉంది. నిజంగా నా ఆత్మతో చెప్తున్నానండి, మనం అందరూ కూడా ఆత్మ బంధువులండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అప్పట్లో మాకెవరికి చైర్లు లేవు, అంత కింద కూర్చొని చేయాల్సింది సుగోప కాంపౌండ్. ఇలా రోజు ఈ శరీరాన్ని తీసుకెళ్లి సాయంత్రం ఆ ధ్యానం చేసే వేళలో ఈ బాడీని తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు. నీ సావు అని. ఎందుకంటే నాకు ఇందులో ఏదో ఉంది, ఆ ఉన్నది ఏదో నాకు క్లారిఫై కావాలా, అంతవరకు వదిలేది లేదు. అలా రోజు అక్కడ ధ్యానం చేస్తూ 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 నిదానంగా క్లిక్ అయ్యింది. సో దీన్ని వదలకూడదనే ఉద్దేశంతో 10 మందికి చెప్పడం జరిగింది. సార్ ఎప్పుడు అనేవాళ్ళు, ధ్యానం చేయి, ధ్యానం చేయించు, ధ్యాన ప్రచారం చేయించు. సార్ ఒకటే ఒకటి, సామాన్య మానవ పామరులకు సహితం జ్ఞానాన్ని అందించాలి, జ్ఞానులు కావాలి, ధ్యానులు కావాలి అనేది కంకణం కట్టుకొని వచ్చారు పాప మహానుభావుడైన. సక్సెస్ఫుల్ గురువు అంటే ఆయన చుట్టూ సక్సెస్ఫుల్ గురువు పత్రి సార్. సో ఇకపోతే అనుభవాలనే విషయానికి వస్తే ఎన్నో మిరాకిల్స్ చూశాము, విన్నాము. తటవర్తి వీరరాఘవ గారి ధర్మపత్ని అయినటువంటి రాజలక్ష్మి మేడం హైదరాబాద్ హాస్పిటల్లో బాడీ అంతా కాలిపోయి రోజులు లెక్క పెడుతున్నారు అనమాట. డాక్టర్ డిక్లేర్ చేశారు ఈమె చనిపోతుందని. ఆ సమయంలో పత్రి సార్ వచ్చారు. ఆమె ఘోరని ఏడిసింది. ఎందుకు ఏడుస్తున్నావు? అయిపోయింది సార్ నా జీవితము ఇంతటితో. ఎవరు చెప్పాడు? వాడెవరు డిసైడ్ చేయడానికి? నీ అవసరం ఎంతో ఉంది ఈ భూమి మీద, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నువ్వు ఉంటావు. ఆమె సర్వైవ్ అయింది.
ఇక్కడ మన మాస్టరు రామాంజనేయులు వాళ్ళమ్మ లాంగ్ సిక్ సంవత్సరాల తరబడి అలా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు అనమాట బళ్ళారికి డాక్టర్ దగ్గరికి. డాక్టర్ లాస్ట్ అండ్ ఫైనల్ గా చేతులు ఎత్తేసాడు ఆయన. నేనేం చేయలేను, ఈమె జీవితం వింటే బతికినన్నాళ్ళు బెడ్ మీదే చూసుకోండి అని. ఏం చేయాలి సార్ అన్నారు. చేసేది ఏం లేదు, ధ్యానం ఒకటే, వేరే ఏం లేదు. ఆమె పడుకొనే ధ్యానం చేయడం మొదలుపెట్టింది. తర్వాత కూర్చొని ధ్యానం చేసింది. ఒకరోజు చూస్తే మేము అప్స్టేర్ లో క్లాస్ పెట్టుకున్నాము. అక్కడ ఆమె చైర్లో కూర్చొని ఉంటే ఎంతమంది కలిసి నేను ఎత్తుకొచ్చారమ్మా అన్నాను. నేనే నడిచొచ్చాను సార్ అనింది ఆయన. నాకు వండర్ వేసింది అనమాట. వండర్ అంటే వండర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే మిరాకల్స్ చాలా ఉన్నాయి. ఒక అబ్బాయి క్యాన్సర్ మాలకొండయ్య అని చెప్పేసి అని డాక్టర్ ఒకటే చెప్పాడు, మొత్తం పార్ట్ అంతా తీయాల క్యాన్సర్. అసలు అంత దూరంలో కూర్చుంటే వాసన వచ్చేవాడు మనిషి. ధ్యానం మొదలు పెట్టాడు. వారం రోజుల నుంచి హ్యాపీగా వితౌట్ ఎనీ మెడిసిన్స్ బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు అనమాట. ధ్యానోపచారం చేసుకున్నాడు. సో ఇలా శారదా మేడం ఒకటే చెప్పారు, మనలో ఈ ధ్యానం పైన ఒక విశ్వాసము, పట్టుదల, నిరంతర కృషి, నిరంతర ధ్యానం ఉండాల. వారానికి ఒకసారో నెలకోసారో చేస్తే కాదు, 100% దాంట్లో డౌటే లేదు. చెప్పలేనన్ని లాభాలు. ఇప్పుడే ఆ అమ్మాయి చెప్పింది సంకల్ప శక్తి గురించి. తను సంకల్పం తీసుకునింది, సక్సెస్ఫుల్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే థర్డ్ ఐ యాక్టివేషన్, ఆస్ట్రల్ ట్రావెల్, ఆకాష్ రికార్డ్స్ చాలా ఉన్నాయన్నమాట సబ్జెక్టు. చెప్పాను కదా, జ్ఞానం అనంతం బ్రహ్మ, చాలా డెప్త్ సబ్జెక్టు. మేము ఇనిషియల్ గా వచ్చినప్పుడు శారదా మేడము, విద్యా మేడము, మురళీ సారు, విజయ్ సారు వీళ్ళంతా క్లాసులు తీసుకునేవాళ్ళు. చాలా ఇమ్మర్స్ అయ్యేవాళ్ళు. ఎంత సెల్ఫీ స్పూన్ ఫీడింగ్ లాగా ఇచ్చేవాళ్ళు అనమాట జ్ఞానాన్ని. మా జీవితాల్లో వాళ్ళైతే అసలు వాళ్ళని మర్చిపోలేము అనమాట. ఎందుకంటే మా యొక్క ధ్యానానికి పునాదులే ఈ మాస్టర్స్. సో సమయము చాలా తక్కువ ఉంది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇది మనేలే మన పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి మనం పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనతో పాటు మేడం గారందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, టైం చాలా తక్కువ, మరి 2 minutes కాబట్టి ఒకే ముగిస్తాను. మనము ఇంతమంది ఇక్కడ ఎందుకు అంటే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాము. మనం తెలుసుకున్నాము, సార్ ఏం చెప్పారో కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన మనస వాచ కర్మణ ఆయన చెప్పింది మనము మన నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేస్తూ చేయడమే సాగడమే నిజంగా ఆయనకు మనం ఇచ్చే పుట్టినరోజు కానుకాని. కాబట్టి ఇవాళ ధ్యానం తెలిసిన వాళ్ళు ధ్యానం మొదలు పెట్టండి. అలాగే సార్ ఎప్పుడు ఒక్క మాట చెప్పేవారు, ధ్యానము శాకాహారము రెండిట్లో నాకు ఏదన్నా ఒకటి మాత్రమే తీసుకోండి అని చెప్తే నేను మొట్టమొదటిగా ధ్యానాన్ని కూడా వదిలేస్తాను, శాకాహారాన్ని తీసుకుంటాను అని చెప్పేవారు. కాబట్టి సాధ్యమైనంతగా మనమందరం కూడా శాకాహారం కోసం అంటే శాకాహారులుగా మార్చడానికి మన ప్రయత్నాన్ని మనము మొదలు పెడదాము. అలాగే ధ్యానాన్ని కూడా విశేషంగా ప్రచారం చేద్దాము. ఇదే మనం ఆయనకి ఇచ్చే పుట్టినరోజు కానుక అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అనంతపురం నుంచి పరబ్రహ్మ
పిరమిడ్ ధ్యాన మందిరం నుంచి వచ్చాము. పాండురంగయ్య. ఆధ్యాత్మికంగా నా వయసు 24 సంవత్సరములు, ప్రాపంచికంగా 70 సంవత్సరం. ఇప్పుడు ఒక్క సెంటెన్స్ మాత్రమే చెప్తాను. ఆత్మజ్ఞాని నిత్య విద్యార్థిగా ఉంటే తప్ప యథార్థంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేడు. కనుక నిత్య విద్యార్థిగా ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే మనము ఆత్మస్వరూపలము అని తెలుస్తుంది. ఆత్మ నేను శరీరాన్ని కాను, నేను ఆత్మని అని ప్రతి ఒక్కరు అనుకుంటుంటారు. కానీ దాని అంతరాత్మతో మనము సంబంధించి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే నమ్మకంతో విశ్వాసంతో గాడ్ మనము ఆ సర్వాత్మను చూసుకోవాలి. పరమాత్మ స్వరూపుడైనటువంటి ఈశ్వర భగవానుడు కూడా ధ్యానం చేస్తున్నాడు. మై డియర్ మాస్టర్, ఎందుకు ధ్యానం చేస్తున్నాడు? లోకాలన్నీ చుట్టుకొని వస్తాం కానీ లోకేశుణ్ణి కనుక్కోలేకపోతాం. మై డియర్ మాస్టర్, సృష్టిని తెలుసుకుంటాం కానీ సృష్టికర్తను పట్టుకోలేకుండా పోతాం. ఆ సృష్టికర్తను పట్టుకోవడమే ధ్యానం. ఆ ధ్యానాన్ని పట్టుకున్నాం. 18 సంవత్సరాలు పత్రిజీకి మాకి ఎడబాటు వచ్చింది. ఏదో ఒక ప్రశ్న అడిగిన దాని వల్ల 18 మొట్టికాయలు వేసి 18 సంవత్సరాలు అజ్ఞాతంగా ఉండి ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు. మరి అటువంటి ధ్యానము ఎంతో విశిష్టమైనది. ధ్యానం అంటే అది ఊరికే రాదు. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో చేయాల. శరీరాన్ని మాంసపిండం తయారు చేయాలి. అప్పుడే నీకు అక్కడ ప్రగతి కనపడుతుంది, నమ్మకం కనపడుతుంది. ఆయన విశ్వ గురువే గారు, సమర్థ సద్గురు. ఆయనలో హిమాలయ పర్వతాలు ఎక్కి పోయి ఉంటే ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడేదానికి అవకాశమే లేదు. కనుక ఒక షిరిడి సాయిబాబా గాని, ఒక పుట్టపర్తి, ఒక పోతులూరు వీరబ్రహ్మం గాని ఆ కోవకు చెందినవారు. గురువు చెప్పింది గురువు చేయాలి, గురువు చేసింది మనం చేయకూడదు. కనుక అటువంటి మహామన్వితమైనటువంటి శక్తి గలవాడు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి ఒక్కసారి క్లాస్ వచ్చు. చేతలోని న్యాయము చేతలోని వినయము చేతలోని న్యాయము చేతలోని వినయము చేతలోని న్యాయము చేతలోని